రిజర్వేషన్ డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లులను ఆమోదించేందుకు రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టాలని 2011 జనగణన ప్రకారం డీలిమిటేషన్ చేయకూడదని ప్రతిపక్షాలు పట్టుపడుతున్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు సవ్యంగా జరిగే పరిస్థితులు కనపడడం లేదు. నియోజకవర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్ కు ముడిపెట్టడంతో ఈ రెండింటిని మోదీ ప్రభుత్వం ఏ విధంగా గట్టెక్కించగలదా అని పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ చేసి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ ను అమలు చేయాలని తొలుత నిర్ణయించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా 2011 జనగణన ప్రకారమే డీలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్ ను 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. అయితే తమకు మహిళా రిజర్వేషన్ పై అభ్యంతరం లేదని, డీలిమిటేషన్ వల్ల మాత్రం రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై సంయుక్త కార్యాచరణకు విపక్షాలన్నిటితో సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు పాల్గొననున్నారు. 2021 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే ఆప్, ఆర్జేడీ, డీఎంకే పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల మద్దతు లేకుండా రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందడం కష్టమని తృణమూల్ ఎంపీ డెకెర్ ఓబ్రెయిన్ చెప్పారు. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడానికి 364 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు.